నిబ్బరమైన బుద్ధిగల వారి మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. గమనించారు కదూ, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పాడు చేయడానికి గర్జించు సింహం వలె విశ్వాసం మీద సాతానుడు పడటానికి అవకాశం ఉంది. గర్జించు సింహం వలె పడినప్పుడు అతడు లొంగకపోయేటప్పటికీ అతడు ఇంకొక సటల్ ప్లాన్, ఇంకొక కుయుక్తిని ఆలోచిస్తాడు అండి సాతానుడు ఏ రీతిగా వస్తాడు అనగా వెలుగు దూత వేషం వేసుకుని రావడానికి అవకాశం ఉంది కదూ. ఆ యొక్క ఏదైనా తోటలో అవ్వను మోసం చేయడానికి సర్పరూపాన్ని సాతానుడు వచ్చాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఏ రీతిగా నువ్వు పడిపోతావో ఎరిగిన ఆ సాతానుడు ఆ రూపాన్ని ధరించి నీ యొక్క జీవితాన్ని పాడు చేయడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని నీవు గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ అంతిప అనే సహోదరుడు ఎప్పుడైతే మరణించాడో బహుశా ఇంకొక ఆయన పెద్ద అయి ఉంటాడు, ఇంకొక ఆయన వర్తమానికుడు అయి ఉంటాడు. ఈ వర్తమానికుని యొక్క జీవితంలో కూడా రాజీ పడే అవకాశం ఉండి ఉండవచ్చు. అందుచేతనే ఆ సంఘంలో బిలాము బోధ వచ్చింది, అందుచేతనే ఆ సంఘంలో నికోలాయితుల బోధ వచ్చింది కదూ. అనేక మంది సేవకులు ఈనాడు కూడా డబ్బు కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు రాజీ పడుతున్నారు అనే విషయాలలో సవినయంగా మీకు నేను మనవి చేస్తున్నాను. మిమ్మల్ని నేను విమర్శించడం లేదు. కాబట్టి డబ్బు కొరకు మనము ప్రభు వారి విషయంలో రాజీ పడవద్దుగా నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలా మంది క్రైస్తవుల్లోనే కాదు, ప్రతి మనిషిలో ఉన్న ఒక కంప్లైంట్, ఒక ఫిర్యాదు ఏంటిదో చెప్పాలా? బ్రదర్ అన్ని పాపాలు చేస్తుంటాడు, వాడు వేషధారణ, వాడు డబ్బు దొంగలి చేస్తుంటాడు, మోసాలు చేస్తాడు, అబద్ధాలు చేస్తాడు, వాడు కావాల్సినవన్నీ ఉన్నాయి. మేము ఇంత నీతిగా జీవిస్తున్నాం, ఇంత బైబిల్ చదువుతున్నాం, ఇంత భక్తిగా ఉంటున్నాం, ప్రార్థనలో పాల్గొంటాం, ఎందుకు మేము ఆశీర్వదింపబడట్లేదు, ఎందుకు మా జీవితాలు అనుకునే మాకు రావట్లేదు అనే ఒక ప్రశ్న ఉంటుండొచ్చు. ఇంకొక రీతిలో మనం ఆలోచిస్తే, ఎవరైతే ఆశీర్వదింపబడుతుంటారో, ఎవరైతే జీవితాల్లో అయితే ఆశీర్వాదకరంగా కనపడుతుంటారో, వారి జీవితాల్లో దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సువార్తని బహిరంగంగా అవిధేయతలో వారు జీవిస్తూ ఉంటారు. మీరు చాలా మంది జీవితాల్లో మీరు గమనించండి, కొంతమంది ఆశీర్వదింపబడ్డట్టు కార్లు, ఇళ్ళు, పెళ్లి, వివాహము, లేకపోతే పిల్లలు, వారు చదువులు, యుఎస్లో, అమెరికాలలో ఇలా విధంగా చదువుతూ వారు అనుకున్నవన్నీ జరిగిపోతూ ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు మన జీవితాలు ఇంత నమ్మకంగా ఉన్నా నాకు ఆర్థిక కష్టాలు ఉన్నాయి, ఇంత నమ్మకంగా ఉన్నా నా బిడ్డలకి వివాహం కావట్లేదు, ఇంత నమ్మకంగా ఉన్న వారు సెటిల్ అవ్వట్లేదు అనే ప్రశ్నలు మన జీవితాల్లో చాలా మటుకు ఉత్పన్నం అవుతుంటాయి. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, వారు అంత బహిరంగంగా దేవుడికి, వాక్యానికి అవిధేయులుగా జీవించిన వారు ఆశీర్వదింపబడుతున్నారు, మేము ఇంత నమ్మకంగా జీవించిన మా జీవితాల్లో ఈ ఆశీర్వాదాలు రావట్లేదు అనే ఒక ప్రశ్న మన జీవితాల్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించాలి. లోకరితంగా కనపడుతుంటే అనగా వారు బాహ్యంగా వారిని చూస్తే వారు ఆశీర్వాదకరంగానే కనపడుతుంటారు, కానీ వారి జీవితాల్లో సమాధానం అనేది లేదు. మన జీవితాల్లో బాహ్యంగా జీవించినప్పుడు మన జీవితాల్లో కష్టాలు కనపడుతుండొచ్చు, కానీ మన జీవితాల్లో సమాధానం అనేది ఉంటుంది. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా దేవుడు ఉన్నారు అనే ధైర్యం మన జీవితాల్లో మనం కలిగి ఉంటాం. కానీ మీరు ఒక్కసారి ఆలోచించాలి, బాహ్యంగా చూసేసి భక్తిపరులని, బాహ్యంగా చూసేసి విశ్వాసులని, బాహ్యంగా చూసేసి వారు కానుకలు ఇస్తున్నారు కాబట్టి వారు ఆశీర్వదింపబడుతున్నారు అనే విధంగా మనం ఆలోచిస్తుంటే దానికంటే పెద్ద తప్పు మనం ఏది చేయట్లేదు అనేది గమనించాలి. ఈరోజు దేవుని వాక్యానికి అవిధేయులుగా జీవించడాన్ని బట్టి మానవుని జీవితంలో కొన్ని సందర్భాలలో వారు అనుకునే వారికి దొరుకుతుండొచ్చు, వారికి కావాల్సిన వారు అనుభవిస్తుండొచ్చు, కానీ వారి జీవితాల్లో సమాధానం లేదు అనేది మనం గమనించాలి. మనం ప్రార్థించే కొన్ని ఆలస్యం మన జీవితాల్లో అవుతుండొచ్చు, కానీ ఆలస్యమైన లక్ష్యం కాదు, దేవుడు గొప్ప రీతిలో ఆశీర్వదించే దేవుడు అనేది మనం గ్రహించాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతున్నాం. మన జీవితాల్లో రక్షణ పొందిన మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఒక్కసారి రక్షణ పొంది మన జీవితాలు గొప్ప రీతిలో మనల్ని దేవుడు ఆశీర్వదించాలంటే అది కుదరని పని అనేది మనం గమనించాలి. రక్షణ అనగా ఇట్స్ అన్ ఎవల్యూషన్ ప్రాసెస్ ఆఫ్ ఎవ్రీడే. ప్రతిరోజు దినదిన అభివృద్ధి మన జీవితాల్లో చెల్లాలి. ఆత్మీయంగా, మానసికంగా మన జీవితాల్లో మనము దినదినంగా అభివృద్ధి చెందడాన్ని బట్టి ఆత్మీయతలో మనం బలపడుతుంటాం, మనం మానసికంగా బలపడుతుంటాం, మన ఆలోచన విధానం విశ్వాసంలో బలపడి నిరీక్షణ కలిగే విధంగా మన జీవితాలు ఉంటాయి అనేది మనం ఎప్పుడు కూడా గ్రహించాలి, గమనించాలి అనేది గమనించాలి.